వాయనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రియాంక గాంధీ వాద్రా ఘన విజయం సాధించారు. రాహుల్ గాంధీ కంటే ఆమెకే ఎక్కువ మెజారిటీ లభించింది. తన సమీప ప్రత్యర్థిపై ఆమె దాదాపుగా 4 లక్షల మెజారిటీని సాధించారు. రాహుల్ గాంధీ వాయనాడుతో పాటు రాయ్బరేలీ నుంచి పోటీ చేసి 2 చోట్ల గెలిచారు. తర్వాత రాయ్బరేలీ సీట్ను ఉంచుకొని వాయనాడు సీటుకు రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచే ఆమె సోదరి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేశారు. కాగా ప్రియాంక గాంధీ వాద్రా మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి పోటీ చేసి గెలుపొందారు. ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఆయనకు ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3.65 లక్షల ఓట్ల మార్జిన్ లభించింది. అంతకుముందు రాహుల్ 2019లో పోటీ చేస్తే 4 లక్షల కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా విషయానికి వస్తే ఆమెకు 6.2 లక్షల ఓట్లు దక్కితే ఆమె సమీప ప్రత్యర్థి సత్యన్ మెకరేకి 2 లక్షల ఓట్లు మాత్రమే పోలయ్యాయి. మూడో స్థానంలో బీజేపీకి చెందిన నవ్య హరిదాస్కు సుమారు 1 లక్ష ఓట్ల వరకు పోలయ్యాయి. తనపై నమ్మకాన్ని ఉంచి ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రియాంక గాంధీ వాద్రా వాయనాడు ఓటర్లకు ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు.